ఉన్న అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చింది. నాకైతే చూడడానికి చాలా మంచిగా అనిపించింది. కానీ చూద్దాం, తినేసి చెప్తా. కాలుతుంది. సాల్ట్ కూడా సరిపోయింది మంచిగా. ఫ్రెండ్స్, మంచి మంచి కామెడీలతో మంచిగా కామెడీ చేసుకుంటూ చేసిన మటను మీరైతే ఈ వీడియోని ఎంజాయ్ చేస్తారు. చివరి వరకు చూడండి. ఇక మొదలు పెడదామా? హలో ఫ్రెండ్స్, వీడేంటి మటన్ దొంగతా అని చెప్పేసి బోలేదు దొంగతుండే అనుకుంటున్నారా? మరి మనకి దీంతోనే కదా పని, అందుకే ఫస్ట్ దొంగడం ఇది కూడా చూపిద్దామని. అయినా మన పని మనం చేసుకోవడంలో తప్ప ఉంది, చేసుకుంటేనే బెస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇలా దోమాలి, శుభ్రంగా దోమాలి. అయితే ముందుగా మనం షాప్ నుంచి తెచ్చుకున్న మటన్ని ఓపెన్ చేద్దాం. ఇలాంటి బౌల్లో వేసి మటన్ని మంచిగా 1-2 సార్లు శుభ్రంగా కడుక్కుందాం. ఇలా శుభ్రంగా కడుక్కొని ఒక పక్కన పెట్టేసుకుందాం. మటన్ ఇట్లా శుభ్రంగా కడుక్కొని ఒక పక్కన పెట్టేసుకుందాం అన్నట్టు. తముప్ప మంది ఈ ఉల్లిగడ్డలు సరిపోతాయి. సమోసా ఎంజాయ్ పండుగ. మటన్ కోసం అది ఎంత ఆయిల్ నాకు తెలియదులే, కానీ ఇంత తీసుకున్నా ఫ్రెండ్స్. ఆయిల్ ఇలా బాగా వేడెక్కాక అందులో మనం ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇలా వేసుకొని తిప్పేసుకోవాలి. మామూలుగా అయితే ఇలాంటి మూత పెట్టుకోండి ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత నేను ఈ ఉల్లిగడ్డలను కూడా ఇట్లా సిమ్లోనే చేసుకోవాలన్నట్టు. మనం సిమ్లోనే చేసుకోవాలి. బాగా వేడైనా కానీ బాగోదు, మరి పచ్చిగా ఉన్నా బాగోదు. ఒక కైండ్ ఆఫ్ కలర్ రావాలి. ఇలా ఈ కలర్ వచ్చినాక మనం మటన్ వేసేసుకోవాలి. నేనైతే ఇలా పచ్చి మటన్ వేసేస్తాను. ఇలా ఉండండి. ఫస్ట్ ఉల్లిగడ్డ కలిసేలా కలుపుకొని అట్లా కొంచెం వెయిట్ చేయాలి. అది 1 కేజీ మటన్ కాబట్టి ఇంత వేసుకోవాలి. కొబ్బరి, ఆఫ్టర్ కొబ్బరి పట్టుడెడ్ ఇన్ మిక్సీ ఇలా అయింది. ఇది ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం అని ఇంగ్లీష్ వర్డ్స్ అన్నట్టు. ఆఫ్టర్ కొబ్బరి పట్టుడెడ్ ఇన్ మిక్సీ లైక్ దిస్ కలర్ అండ్ మిక్స్ ఇట్ యాజ్ వెల్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ మిక్సింగ్ అన్నట్టు. ఇట్లా దీంతో మిక్సింగ్ చేసుకోవాలి ఆ కొబ్బరిని. కొబ్బరి ఎందుకు వేసినంటే మనం మటన్ పీసు తొందరగా ఉడికిద్ది, దానికోసమే. అట్లనే అది ఎంతో తెలియదులే కానీ పసుపు కూడా కొంచెం తిన అన్నట్టు. అందులో పసుపు
కొబ్బరి, ఆయిల్, ఇంకేముంది, ఉల్లిగడ్డలు. ఓకే, ఉడకని. ఇప్పుడు అందులో వేయడానికి ఇంత అల్లం, ఓకే, వెల్లుల్లి తీసుకొని మిక్సీ చేసేద్దాం. ఇగో ఇలా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకొని కలుపుకొని అందులో వేసుకుందాం. కలుపుకొని అందులో వేసుకున్న తర్వాత మిక్సింగ్ చేసుకుందాం. జాయిగా ఇలా మిక్స్ చేసుకుందాం అన్నట్టు. ఇప్పుడు ఇది ఇలా ఉండటానికి గల కారణం ఏంది? కారం లేదు ఇందులో. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మా ఇంటి దగ్గర, అంటే మాది ఖమ్మం, అక్కడి కారం అన్నట్టు. మామూలు కూడా టమప్పం ఉంటుంది. కొంచెం అయితే వేసిన ఇంత, అదంతా తెలియదు. ఇది ఈ కారం ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, అందుకే మరీ ఎక్కువ. ఆల్రెడీ అల్లంలో ఉంటుంది కారం లాగా. మనకి మసాలాలో కూడా కొంచెం ఆల్రెడీ లవంగంలో అవి ఇవి వేసి, మిరియాలు వేసి ఉంటుంది, కారం ఉంటుంది. సో నా ఒపీనియన్ అయితే ఇది సరిపోయింది అనుకుంటున్నా. నెక్స్ట్ కొన్ని వాటర్ పోసి మూత పెడితే గుల్లే. అయితే ఫ్రెండ్స్, అసలు దోసకాయ ఐటమ్ మర్చిపోయినా, దోసకాయ వేసేసి ఆ పని చేద్దాం. దోసకాయలతో పాటు తగినంత ఉప్పు కూడా వేసేసుకుందాం. ఉప్పు కొంచెం తక్కువ వేసుకుందాం. ఒకవేళ సరిపోకపోతే టేస్ట్ చూసి వేసుకోవచ్చు. ఇంత సరిపోకపోతే వేసుకోవచ్చులే, కానీ ఎక్కువైతే తీయలేం కదా, అదే కాన్సెప్ట్. ఒకసారి మిక్సింగ్ కొట్టుకొని, అదే నేను దోసకాయలు అయితే వేసిన కానీ అవి చేదున్నాయో లేవో చూడలేదు. ఇలాంటి దాంట్లో కొన్ని అంటే కొన్ని వాటర్ పోసుకోవాలి. నేనైతే నిండా పోయలేదు, ఇక్కడి నుంచి హాఫ్ పోసిన. ఇట్లా ఉన్న తర్వాత మనం ఆ మూత పెట్టేసుకోవాలన్నట్టు. మూత పెట్టేసిన, ఇక అట్లా ఉడకనియండి కొద్దిసేపు. రైస్ని అయితే దాని మీద పెట్టుకున్నా. ఈ మటన్ కూడా అవ్వడానికి వచ్చింది. 4 విజిల్స్ అయినాయి, ఎందుకంటే ఆల్రెడీ సగం మనం ప్రిపరేషన్లోనే సగం అయింది కాబట్టి 4 విజిల్స్ సరిపోద్ది. అయితే బ్యాచులర్స్కి చెప్తున్నా, ఒకవేళ చేసుకున్నా మన అమ్మోళ్ళ కంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎట్లా చేయాలో వాళ్ళకి తెలుసు. కుక్కర్ మీద ఫస్ట్ ఈ విజిల్లోని వెయిట్ చేయండి, ఏం కాదు. అంత తొందర ఈ సడన్గా ఓపెన్ చేస్తే ఆ స్ట్రీమ్ అంతా ఇట్లా తన్ని ఫేస్ కాలిపోద్ది, చనిపోతారు కూడా. చాలా డేంజర్ అది. ఓకే, ఇప్పుడు ఫ్రీ అయింది. ఈ కలర్లోకి వచ్చింది. ఇలా వచ్చింది. టేస్ట్ చూద్దాం. టేస్ట్ చెప్పండి. మటన్ అయితే ఉడికింది ఫ్రెండ్స్. ఆలు కూడా సరిపోయింది. మసాలా వేసుకోవాలి. ధనియాలను ఫస్ట్ వేడి చేసుకొని అందులో కొన్ని లవంగాలు, దాల్చిన చెక్క, ఇంకేదేదో కలిపి వేసుకున్నాం. కాకపోతే మొత్తం వేయాల్సిన అవసరం లేదు, మసాలా కొంచెమే వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ తిన్నా ఏం కాదులే, కానీ మసాలా మాత్రం తక్కువ. ఓకే, అంత మసాలాలో మనం సగం వేసుకున్నాం, కొంచెమే వేసుకున్నాం. ఇంకా కొత్తిమీర కోసి వేయాలి. అయితే ఇప్పుడే కొత్తిమీర వేసినాం ఫ్రెండ్స్, ఈ కలర్లోకి వచ్చింది. ఇంకొక 2 మినిట్స్ అయితే అయిపోయింది. నేను ఈ మటన్ని కరెక్ట్గా చేస్తున్నా అంటే కరెక్టే చేస్తున్నామని ఒక కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని బట్టి కూడా నెక్స్ట్ టైం ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది అర్థమవుతుంది కదా. అసలు నేను వీడియోలు చేయాలా వద్దా అనేది కూడా చెప్పండి మీ కామెంట్లో. అయితే చూడండి, ఫస్ట్ ఇలా ఒక ముక్క తీసుకొని కలుపుకొని అమ్మ బాబాయ్ మామూలుగా
సూపర్ అంటే సూపరు